హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజైతే మనము గుమ్మడికాయతో కొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసి మంచి ఒక రెసిపీని తయారు చేసుకోబోతున్నామండి. గుమ్మడికాయ రైస్ అందామండి. మనకు వీటికి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవే అన్నమాట. గుమ్మడికాయ, క్యారెట్, బీన్స్, మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు అనమాట. ఒక ఆనియను, గార్లిక్ లేకుండా చూసుకోవాలన్నమాట. సాత్విక్ వంటకాలు కాబట్టి సో ఆ రెండింటిని అవాయిడ్ చేసేసి మనము కమ్మటి రెసిపీని తయారు చేసుకుందాం ఈరోజు. సో ఇలా నేను ఒక బాండిల్లో నెయ్యి తీసుకున్నానండి. నెయ్యిని కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి అన్నమాట ఇది. సో నెయ్యిలో మనము ఒక 2 చెక్క అలాగే ఇలాచీ వేసేసి అల్లాన్ని తురిమానమాట. మెత్తగా ఇలా తురిమేసాను చిన్నగా. సో అది కూడా వేసేసి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆనియన్ మనం వేసుకోం కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం కొద్దిగా క్యాబేజీని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. క్యాబేజీని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఈ నెయ్యిలో వీటన్నింటిని వేయించుకోవాలన్నమాట. కమ్మటి వాసన వస్తుంది. సో చాలా మంచిదన్నమాట హెల్త్కి అల్లాన్ని ఇలా తురిమి వేసుకోవడం వల్ల. సో మనము ఇక్కడ నోట్ చేసుకోండి, ఆనియను, గార్లిక్ యాడ్ చేయడం లేదు. సో వీటిని సాత్విక్ రెసిపీస్ అంటారండి. సో మనము ఇప్పుడు బీన్స్, తర్వాత క్యాప్సికము, క్యారెట్, తర్వాత గుమ్మడికాయ ముక్కలు అన్నీ యాడ్ చేసేసామన్నమాట. నేను ఒక 4 దొండకాయలు కూడా యాడ్ చేశాను. సో వీటన్నింటిని ఇలా బాగా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెయ్యి కూడా మనము ఆర్గానిక్, మనం ఇంట్లో తయారు చేసుకున్నదే. సో ఇందులో ఇప్పుడు పుదీనా ఆకులను కూడా వేసాను అనమాట. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్లో. మంచి తింటూ ఉంటే ఆ పుదీనా ఫ్లేవర్, మింట్ ఫ్లేవర్ తీయగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని బాగా మగ్గిపోవాలంటే త్వరగా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసామంటే తొందరగా ముక్క మక్కిపోతుంది అనమాట. అలాగే జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో వీటన్నింటిని వేసేసి ఒకసారి బాగా కలిపేద్దామండి. ఇది ఒక 5 to 10 minutes బాగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. మనం ముందుగా రైస్ కడిగేసి పెట్టాం కదండి. ఒక గ్లాస్ అయితే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ రైస్కి తగినన్ని సాల్ట్ కూడా వేసాను నేను అందులో. సో ఇక్కడ ఫైనల్గా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను అనమాట. అది కూడా మనం ఇంట్లో చేసుకున్నదే. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ అప్లోడ్ డెఫినెట్లీ. సో వీటన్నింటినీ ఇప్పుడు ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. మనకు హాఫ్ వరకు కుక్ అయిపోతే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనము ఆ రైస్లో యాడ్ చేస్తాం కదా, రైస్ ఉడికేటప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఇక్కడ ఆయిల్స్ ఏవి వాడడం లేదండి. ఓన్లీ నెయ్యి, ఇంట్లో ఉంటే వెన్న, ఈ రెండింటిని వాడుకోవాలన్నమాట. ఆయిల్ కూడా వాడుకోవచ్చు, మనమైతే ఇవి వాడితేనే మంచిది. సో ఇక్కడ కొంచెం ఇంగువాను కూడా యాడ్ చేశాను. ఇంగువ వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకు జీర్ణశక్తి మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఇంగువను యాడ్ చేశాను. ఇది ఇలా ఒకసారి అలా కలయబెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నిటికీ ఆ పొడులన్నీ పట్టుకుంటాయి కదండి. సో మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట కూరగాయ ముక్కలకి. సో మూత పెట్టేసి మనం 5 minutes మగ్గించుకుందాము. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన మనము కరివేపాకు వేసేసాము, పుదీనా వేసేసాము. నెక్స్ట్ కొత్తిమీర అనమాట. కొత్తిమీరను సన్నగా తరిగేసి ఇందులోనే వేసేసుకోవాలి. వీటిని ఒక 2 minutes ఇలా షార్టెడ్ చేసుకోవాలి. బాగా కుక్ అయిపోతాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఆనియను, వెల్లుల్లి లేకుండా ఏ రెసిపీస్ చేయలేమనుకుంటామండి. కానీ ఆ 2 లేకుండా కూడా మంచి ఎంతో అద్భుతమైన రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. సో హరే కృష్ణ. స్టవ్ అయితే బంద్ చేసేసుకొని మనం ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, రైస్ కుక్కర్లో చేస్తున్నాము. సో వీటిలో మనం ఫ్రై చేసినటువంటి మిశ్రమాన్నంతా వేసేసుకోవాలి రైస్లో. ఈ రైస్ బౌల్లో మనకి చాలా పొడిగా చాలా బాగా వస్తుందండి. అసలు
టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట. గుమ్మడికాయ కూడా చాలా మంచిదండి. ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి, చాలా హెల్త్కి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది, మంచి ఫుడ్ అనమాట. చూడండి మనకు ఇక్కడ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ, క్యాప్సికమ్ బాగా కుక్ అయిపోయాయి అనమాట. మనము నెయ్యి యూజ్ చేసాం కదా, సో కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఇది మనము కృష్ణయ్యకు నైవేద్యంగా ఇచ్చేటప్పుడు కంపల్సరీగా తులసి దళాన్ని అయితే పెట్టి నైవేద్యాన్ని పెట్టాలన్నమాట. సో మనం కూడా సాత్విక్ రెసిపీస్ కాబట్టి కంపల్సరీ ఇలా తులసి దళాన్ని పెట్టుకొని కృష్ణ భగవానునికి సమర్పించుకుందామండి. శ్రీకృష్ణ ప్రసాదం తర్వాతనే మనం ప్రసాదాన్ని స్వీకరించాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.